కార్డియాక్ అరెస్ట్ అండ్ సడన్ కార్డియాక్ డెత్ అనేది ఎటువంటి సిమ్టము లేకుండా సడన్గా అరెస్ట్ అయ్యి సడన్గా చనిపోవడం. దీనికి ఒక 20% ఆఫ్ ద పీపుల్లో ఎటువంటి సిమ్టమ్స్ కానీ ఎటువంటి సిగ్నల్స్ కానీ ఇవ్వదండి. బట్ 80% ఆఫ్ ద పేషెంట్స్లో అండర్లయింగ్ డిసీజ్ బట్టి మనం ఐడెంటిఫై చేసుకోగలగాలి. అంటే మనము ముందు ఒక 2 months కానీ 2 years కానీ 6 months కానీ తరచుగా బ్రెత్లెస్నెస్ అంటే ఆయాసం రావడం కానీ, లేకపోతే గుండెలో నొప్పిలా ఉండడం కానీ, లేకపోతే ఇలా కళ్ళు తిరిగిపోవడం అంటే ప్రీసింకోపీ అంటారు. అంటే ప్రీసింకోపీ అంటే కళ్ళు తిరిగినట్టు మనకు అనిపిస్తాయి, దాన్ని మనం చాలా మటుకు ఇగ్నోర్ చేస్తాం. అండ్ సింకోపీ ఒకసారి కళ్ళు తిరిగిపోయి పడిపోయారు, మళ్ళీ 1 minute 2 minutes లేచి కూర్చున్నారు, వీటిని సింకోపీ అంటారు. ఇవి ఏమున్నా సరే వెంటనే కార్డియాలజిస్ట్ని సంప్రదించుకొని ఏమైనా సీరియస్ కండిషన్ ఉందా, లాంగ్ క్యూటీ ఇంటర్వెల్ ఉందా, బ్రుగాడా సిండ్రోమ్ ఉందా, హైపర్ట్రోఫిక్ కార్డియోపతి ఉందా, ఒక వయసు 40 దాటిన వాళ్ళు అయితే ఫర్దర్గా ట్రెడ్మిల్ టెస్ట్ చేయించుకొని ఏమైనా హార్ట్లో బ్లాక్స్ ఫామ్ అవుతున్నాయా, ఇవన్నీ రూల్ అవుట్ చేసుకుంటే ఒక 80% ఆఫ్ హార్ట్ అటాక్స్ని తద్వారా సడన్ కార్డియాక్ డెత్స్ని అవాయిడ్ చేయవలసిన వాళ్ళం అవుతాం.